దొంగోనికి పాత చెప్పు అయినా లాభమేనట. అగో పాత చెప్పులతో ఏం చేస్తాడు అంటారా? అమ్ముకుంటే ఓ 50 రూపాయలు వచ్చినా ఓ పూట తిండి వెళ్తుంది కదా. అందుకే గుడిగాడ చెప్పులు పోతుంటాయి కావచ్చు. మనమేమో ఏడ్డోళ్ళ లెక్క గుడికాడ చెప్పులు పోతే శని పోతుంది అనుకొని పోతే పోంతి అని ఇడిచిపెడతాం. తీరా అవి అటు ఇటు తిరిగి మన కాళ్ళకే వచ్చినా నమ్మలేం. అట్లుంటది కొందరు జీడితుగాళ్ళ పనితనం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అయోధ్య గుడికాడైన దొంగతనం కూడా గిసువంటిదే, కాకుంటే చెప్పులు కావు. శాతనై చందా లేకున్నా సరే గాని భక్తి భయం కూడా లేకుండా బస్తలల్లా సదురుకపోతే ఏమనాలిగా? అయోధ్యలో కొందరు బట్టెవాసుగాలు చేస్తున్న పనులు గట్లనే ఉన్నాయి. అరే మన గుడి మనకైందని తల ఓ చెయ్యేసి తోచిన కాడికి చందాలేసుకొని అయోధ్యల గుడి కట్టి ఆ బాలరాముని నిలుపుకున్నాం. మళ్ళా ఎన్నో ఏళ్లు కొట్లాడి కట్టుకున్న గుడి ఎట్లుండాలి? ఆ ఊరంతా ఎప్పటికీ దగదగ మెరుస్తూనే ఉండాలని ట్రస్ట్ వాళ్ళు గుడి చుట్టుపొడత మొత్తం భక్తి పదం రామపదం తొవ్వలున్న వెదురు తంబాలకు లైట్లు పెట్టిరు. ఇట్లా దేవుని గుడి ఉన్న జాగా ఎప్పటికీ చెక్కమనేటట్టు ఉండాలని లచ్చలు లచ్చలు పోసి అంతటి లైట్లు పెట్టిస్తే ఆగో ఆఖరికి అవిటిని కూడా ఇడిచబెట్టలే కొందరు జీడిత్తుగాళ్ళు. 3800 టంబాల లైట్లను 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను మొత్తం పొతం పెట్టిర్రు. దగ్గర 50 లక్షల ఇలువనట వీటిది. ఇక సీసీ కెమెరాలలో చూసి ఆ బట్టెవాస్ గాళ్లకు బడిత పూజ చేద్దామని దోలాడుతుర్రు. మళ్ళా దొరుకుతారో లేదో గాని ఆఖరికి అవిటిని కూడా ఇరవలేరంటే ఎంతకు తెగిచ్చిర్రా మీ దుంపలు తెగ. ఇట్లా దొంగతనాలు కాకుండా ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా అడ్డమైనోళ్ళు ఏడికెళ్ళి మోపాయిరో అని తిట్టిపోస్తుర్రు ఇది ఎరకైనోళ్ళంతా. సీఎం రేవంత్ సారు ఫారెన్ టూర్ కెళ్లి పట్నం వచ్చుడే ఆల్చం. పెట్టుబడులు కంపెనీలు పట్టుకొచ్చిండని క్యాడర్ అంతా ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఎదుర్కొనే పనులుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇన్నొద్దుల సంధి చూస్తున్న ఎదురు సూపులకు పర్దవడి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతోనున్నారు. మరి కేబినెట్ విస్తరణలా ఎవలెవలికి జాగ దక్కుతుంది, ఎవలెవలు మంత్రులు కాబోతుర్రు? అప్పుడు అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణ అయ్యి మాకే మంత్రి పదవి దక్కుతుందో అని చూస్తున్న ఎమ్మెల్యేల ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఇంకింత పెరిగింది. కంపెనీలు పట్టుకొచ్చేందుకు బయట దేశాలకు పోయిన సీఎం సార్ ఇవాళ రానే వచ్చే ఇంకో 2 వద్దుల్లో ఢిల్లీకి పోయేది కూడా ఉన్నదట. ఇక పోయి హైకమాండ్ తోని కూర్చొని అన్ని మాట్లాడి కేబినెట్ విస్తరణ మీద చర్చ చేసి ఏ ఎమ్మెల్యేకి ఏం మంత్రి పదవి ఇవ్వాలని కాగితాల మీద సంతకాలు పట్టుకొస్తారని ఎదురు చూస్తున్న లీడర్లు. ఇలా కొందరు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉంటే ఇంకొందరు జిల్లా పేరు మీద సామాజిక వర్గం పేరు మీద జాగ దక్కుతుందని ఆశపడుతున్నారు కొందరు. పని పీసీసీ చీఫ్ ఇవ్వాలనేది కూడా తేలిపోతుంది అనే వరకలా ఆ పోస్ట్ మీద నజర్ పెట్టిన కూడా పక్కా నాకే పదవి అనే నమ్మకంతో ప్రమాణ స్వీకారాల కొత్త బట్టలు కొలత ఇచ్చే పనులు పడుతున్నారు. ఇదే టైంలో ఇంకో దిక్కు వినిపిస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ కెళ్ళి పార్టీ మారినోలే కాకుండా కొత్తగా పార్టీ మారి కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారని కొన్ని పేర్లు వినొస్తున్నాయి కదా. అగో వాళ్ళు కూడా మాకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతాము, పిలిచీలు వేయకుంటే మేమెందుకు కారు దిగుతాము అని ఖచ్చితంగా అడుగుతుర్రంట టాకు. అట్లనే ఒకవేళ వాళ్ళకి పదవులు ఇస్తే ఎన్నటిసందో పార్టీలుండి పతార వెంచిపిచ్చి పవర్ దక్కేందుకు పనిచేసిన కాంగ్రెస్ లీడర్లు కయ్యూను లేసరో లేకుంటే వాళ్ళకి బయటికి గులు కూడా చేసే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే ఎవ్వరు చిన్నవుచ్చుకోకుండా అటు పీసీసీ చీఫ్ ఇటు కేబినెట్ల జాగా నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేద్దామని చూస్తురట. మరి చూడాలి ఎవరికి ఏం పోస్టు దక్కుతుంది ఏం కథ అనేది.